ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్ట్ ని ప్రకటించింది. ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి సిపిడబ్ల్యూడి పంపిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో 2534 కోట్లతో అధునాతన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ఈ భారీ ప్రాజెక్టు బడ్జెట్ లో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన సముదాయం కోసం 1299.8 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి కోసం నిర్మించే నివాస సముదాయాల కోసం 1234.91 కోట్లు కేటాయించి వెచ్చించనున్నారు. ఈ కొత్త కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కీలక కార్యాలయాలు కొలువు తీరనున్నాయి. అలాగే అమరావతి కేంద్రంగా నిధులు నిర్వహించే ఉద్యోగుల కోసం మెరుగైన వసతులతో కూడిన మల్టీ స్టోరేజ్ నివాసాలను నిర్మిస్తారు. ఈ ప్రతిష్టాపన నిర్మాణం కోసం సిఆర్డీఏ ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్ భవనాన్ని, మిగిలిన 17 ఎకరాల్లో నివాస సముదాయాల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో సమీప భవిష్యత్తులో ఏపీకి సెక్రటేరియట్ భవనం కళ సాకారం కానుందని తెలుస్తోంది.